ఇప్పుడు ఈరోజైతే నేను పొద్దున్నుంచి వర్షం పడుతుందని చెప్పాను కదా. సో మా వారి కోసం అయితే చికెన్ పకోడీ చేయాలనుకున్నాము. సో ఆఫ్టర్నూన్ అయితే ఆయన చికెన్ తీసుకొచ్చారు చేయమని. సో పిల్లలు వచ్చాక అందరం కలిసి ఈవినింగ్ చేసుకుందాం అనుకున్నాం. సో ఇప్పుడైతే ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో చికెన్ అయితే ఆల్రెడీ నేను అన్నీ కలిపేసి పెట్టేశాను. ఇదిగోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, చెక్క లవంగాలు పొడి అండ్ ఉప్పు, కారం, పసుపు అండ్ కార్న్ఫ్లవర్ పిండి అనమాట. సో ఇదైతే కలిపి పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను ఉంచేసాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇదైతే బాగా మసాలా పట్టేసింది. సో ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టేసి ఆయిల్ పోసేసి హీట్ ఎక్కిన తర్వాత ఫ్రై చేసేస్తే మనకి పకోడీ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. సో అది కూడా మీకు చూపిస్తాను. సో ఈరోజైతే మార్నింగ్ నుంచి వర్షం అయితే తగ్గలేదు ఫ్రెండ్స్, అలా పడుతూనే ఉంది నాన్ స్టాప్గా. సో నేను పాన్ అయితే పొయ్యి మీద పెట్టేసాను, స్టవ్ ఆన్ చేసి. సో పాన్ అయితే హీట్ ఎక్కుతుంది. ఇది ఉన్నాయి, ఆయిల్ పోసేస్తాను. చికెన్ పకోడీ కదా, సో చికెన్ పకోడీకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. సో ఈ ఆయిల్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. అదైతే బాగా ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోవాలన్నమాట. మనకి ఎంత హీట్ బాగా అయితే అంత బాగా ఏగుతుంది కూడా. సో ఇంకో పక్క అయితే రైస్ అయితే అయిపోతుంది. కొంచెం ఉడకాలి. స్టవ్ వెనకాల చూసారా పసుపు కలర్లో ఎలా ఉందో, అది ఆయిల్ జిడ్డు అలాగా మేము ఇంట్లోకి రాకముందు నుంచి ఉంది ఫ్రెండ్స్. సో అది ఎంత నేను ట్రై చేసినా పోవట్లేదు. సో నెక్స్ట్ టైం ఏదన్నా బెటర్ థాట్ తోటి దాన్ని అయితే నేను క్లీన్ చేయాలని డిసైడ్ అయిపోయాను. చాలాసార్లు ట్రై చేశాను కానీ అవ్వలేదు. సో మళ్ళీ ఒకసారి ఈసారి ఏదన్నా ఇంకా బెటర్ ఇంప్రూవ్మెంట్ ట్రీట్మెంట్ ఏదన్నా తీయాలి, దాన్ని తీసుకొని దానికి క్లీనింగ్ అయితే చేయడానికి చూడాలి, అప్పుడన్నా అవుతుందేమో. సో ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా. ఇదిగోండి మా పిల్లలైతే వెయిటింగ్ అనమాట. మా మమ్మీ ఎప్పుడైతే చికెన్ పకోడీ వేసిస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. సో ఆయిల్ హీట్ ఎక్కితే చేసేస్తాను అనమాట. సో రైస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, వాచ్ చేద్దాం. సో అన్నం అయితే వాచ్ చేశాను. సో అటుపక్క నుంచి ఇటుపక్కకు వాచ్ చేస్తాను అనమాట. సో ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే చికెన్ ఫ్రై చేసేస్తే ఎక్కువ క్వాంటిటీ వేయకూడదు, కొంచెం కొంచెం వేయించుకుంటే కొంచెం ఫ్రీగా అవుతుంది అన్నమాట. బాగా ఎర్రగా డీప్ ఫ్రై అవ్వాలన్నమాట. అలానే బాగా గట్టిగా రాయిల్లాగా వేయకూడదండి చికెన్ పకోడీ అంటే. సో మనకి కొంచెం తినడానికి కొంచెం సాఫ్ట్గా కొంచెం క్రిస్పీగా ఉండాలన్నమాట. చూసారా ఇలా ఎర్రగా వేయాలి. అలానే పెద్ద మంట పెట్టకండి, చిన్న మంటలోనే వేయించండి. కొంచెం మంట అయితే నాకు పెద్దగా ఉంది, నేను మంట తగ్గిస్తున్నాను అనమాట. సో లో ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించాలి, ఎందుకంటే ఎక్కువ పెద్ద మంట పెట్టేసామనుకోండి సో తొందరగా రెడ్డిష్లోకి వచ్చేస్తుంది, లోపలైతే బాయిల్ అవ్వదు అనమాట. సో అందుకని లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించాలి.
మీలో ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ చికెన్ పకోడీ అంటే? మ్యాక్సిమం చికెన్ అంటేనే చాలా మటుకు నాన్ వెజ్ తినే వాళ్ళకైతే చికెన్ అంటే నాకు తెలిసిన మటుకు చాలా అంటే చాలా ఇష్టము. సో చికెన్ అంటే ఇష్టం ఉండని వాళ్ళంటూ ఎవరు ఉండరు, నాన్ వెజ్ తినే వాళ్ళు మాత్రం. సో అందులో చికెన్ పకోడీ అంటే మరీ. సో ఇందులో జీడిపప్పు వేసుకొని చికెన్ పకోడీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. సో మాకైతే ఇటు సైడ్ బాగా చికెన్ పకోడీ బాగా సేల్ చేస్తారు. సో బట్ మేము ఎప్పుడు బయట నుంచి అయితే తెచ్చుకోము, తక్కువ అన్నమాట. తక్కువ అంటే అలా అని తక్కువ కూడా కాదు, చాలా రేర్. ఎప్పుడన్నా ఒక్కసారి నాకు తెలిసినంత మటుకు ఇక్కడ ఎక్కువగా ఇప్పుడు కొంచెం చికెన్ పకోడీస్ అవి ఒక 2-3 ఇయర్స్ నుంచి బాగా సేల్ చేస్తున్నారు. సో అందులో మేము తెచ్చింది ఒక 2 or 3 టైమ్స్ అయి ఉంటుంది మేము తీసుకుంది బయట. సో ఎప్పుడన్నా తినాలనిపిస్తే ఇంట్లోనే ఇలా చేసుకుంటాం అన్నమాట. సో మా వారైతే ఈరోజు చికెన్ పకోడీ తినాలి అని ఉందని అడిగారు. సో ఆయన కోసం అయితే నేను ఇప్పుడు ఇదైతే ప్రిపేర్ చేస్తాను. అందులోనూ మా పెద్ద బాబుకి అయితే ఈ చికెన్ పకోడీ అంటేనే బాగా ఇష్టం. అండ్ చికెన్ పకోడీ అని కాదు, చికెన్ అంటేనే బాగా ఇష్టం వాడికి. సో మిగతా ఐటమ్స్ అన్నీ వాడు చాలా తక్కువ అనమాట తినేది. సో ఈ చికెన్ ఒకటే కొంచెం ఇష్టంగా తింటాడు. అందులో మేము ఈ సీ ఫిష్ బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చికెన్ అనేది మానేసాం ఫ్రెండ్స్. చాలా తక్కువ తీసుకోవడం కూడా. సో అందుకని ఎప్పుడో ఒకసారి తీసుకొస్తారన్నమాట చికెన్. ఎందుకంటే ఎప్పుడన్నా తినాలన్నా నాన్ వెజ్ ఇంకా ఇంట్లో ఫిష్ ఉంటుంది. సో ఎప్పుడన్నా కావాల్సి వస్తే ఎప్పుడు కావాల్సి అప్పుడు తీసుకొని తింటాం. సో అందుకని చికెన్ తేడం మానేసాం అన్నమాట. అందులోనూ ఇప్పుడు చికెన్ తినడం వల్ల అంత హెల్త్ అయితే ఫిట్గా అయితే ఉండట్లేదు కదా. సో అందుకని చికెన్ కూడా తగ్గించేసాం అన్నమాట. సో ఈలోపు అయితే వాటిలోకి గార్నిషింగ్కి అండ్ మనం తినడం కోసం స్పైసీగా ఉండడానికి చికెన్ పకోడీతో విత్ ఆనియన్తో తింటే చాలా బాగుంటుంది, నిమ్మకాయ పిండుకొని. సో అవైతే రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఆనియన్ అయితే కట్ చేసి పెట్టేసాను, ఆనియన్ అండ్ లెమన్. సో ఇదొక చికెన్ కూడా ఫ్రై అయ్యింది దగ్గరికి. సో ఇది కూడా తీసేద్దాం. సో మిగతా చికెన్ కూడా ఇలాగే ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్. మా వారైతే వచ్చేసారండి ఆఫీస్ నుంచి. సో ఇంతే ఫ్రెండ్స్, సేమ్ ఇదంతా కూడా ఇలా ఫ్రై చేసుకొని ఇవ్వండి, ఇలా చేసుకోవడమే. ఇది టేస్టీ చికెన్ పకోడీ అనమాట. సో మనం ఇలాగా దీన్ని ఆనియన్స్తో గార్నిష్ చేసేసుకుంటే టేస్టీ చికెన్ పకోడీ రెడీ అనమాట. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు. ఎలా ఉంది? పిల్లలకు కూడా ఇవ్వు, నిమ్మకాయ పిండుకో, బాగుంటుంది. ఇంకా ఎలా ఉంది? బాగుందా? ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కొత్తగా కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.